గౌరవ హైకోర్టు వారి నుండి 1620 పోస్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నుండి మరి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క ఆన్లైన్ సైటు హైకోర్టు వారి నుండి అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ వెబ్సైట్ వచ్చిన తర్వాత http://apHC.gov.in ఇది అధికారిక వెబ్సైటు. ఈ వెబ్సైటు 13వ తారీఖు నుండి ప్రారంభమైంది. 13/5/2025 నుండి ప్రారంభమైంది. లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 2/6/2025 వరకు పరిగణించడం జరిగింది. ఈ యొక్క వీడియో చూసిన మీరు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ మరి ఎవరైతే పాస్ అయినారో వారందరూ కూడా ఈ సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను. మనం చూసినట్లయితే రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు జిల్లాల వారీగా మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయో, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించారు, ఆ యొక్క డీటెయిల్స్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ యొక్క రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 24 పోస్టులు కేటాయించడం జరిగింది. ఈ 24 పోస్టులు కూడా ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు కేటాయించారు అన్నటువంటిది మనం క్లుప్తంగా చూడగలిగినట్లయితే ఈస్ట్ గోదావరి జిల్లాలో 4 పోస్టులు కేటాయించారు రికార్డ్ అసిస్టెంట్లకి. ఈ 4 పోస్టులు 1 పోస్టు ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా కృష్ణా జిల్లాలో మొత్తం 10 పోస్టులు కేటాయించారు. 10 పోస్టులు 5 పోస్టులు ఓసీ వర్గం వారికి కేటాయించారు. ఈ 5 పోస్టులు 1 పోస్టు మరి బ్లైండ్నెస్ ఆర్ లా విజన్ వారికి కేటాయించారు. 1 పోస్టు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ కేటాయించారు. బీసీఏ వారికి 1 పోస్ట్ కేటాయించారు. బీసీసీ వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 1 వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. ఎక్కువ పోస్టులుగా మనం చూసినట్లయితే ఈ యొక్క రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. కాబట్టి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మరి ఆ జిల్లా మొత్తం ఉన్నటువంటి వారు కూడా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారి యొక్క ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన శ్రీకాకుళంలో చూస్తే 7 పోస్టులు ఉన్నాయి. ఈ 7 పోస్టులు ఓసీ వర్గం వారికి 3 పోస్టులు కేటాయించారు. 3 పోస్టులు 1 పోస్టు లా విజన్ వారికి కేటాయించడం జరిగింది. బీసీఏ వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 1 వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్ట్ కేటాయించారు. అదేవిధంగా ఎస్టీ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. మొత్తం మీద 7 పోస్టులు ఉన్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లా మనం చూసినట్లయితే 3 పోస్టులు కేటాయించారు. ఓసీ వర్గం వారికి 2 పోస్టులు కేటాయించారు. ఈ 2 పోస్టులు 1 పోస్టు ఉమెన్ కేటగిరీ వర్గానికి వారికి కేటాయించడం జరిగింది. 1 పోస్ట్ ఎస్సీ గ్రూప్ 1 వారికి 1 పోస్టు కేటాయించడం జరిగింది. మరి ఈ యొక్క ఎగ్జామినేషను మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నటువంటిది కూడా ఇప్పుడు మనం చెప్పినట్లుగా 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎవరైతే చదివి ఉన్నారో ఈ యొక్క చదివినటువంటి అభ్యర్థులందరూ వయసు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి వయోపరిమితి 5 సంవత్సరాలు సడలింపడం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి చేరవేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఈ సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను. మీకు ఏదైనా సలహాలు కానీ మీరు ఏదైనా సూచనలు కానీ ఇవ్వదలుచుకున్నట్లయితే ఈ క్రింది ఉన్నటువంటి కామెంట్ బాక్సుల్లో మీ అమూల్యమైనటువంటి సలహాలను, అభిప్రాయాలను నాకు పంపించగలిగినట్లయితే నేను వాటిని తీసుకొని నా యొక్క సహకారంగా
వీలైనంత వరకు వీరికి తోడ్పడతానని నేను కృషి చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.